ఈ మంగు మచ్చలు రావడం వల్ల అది వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒక నష్టం మనకి మిగిల్చి వెళ్తుంది అని ఈ నానుడి కూడా అందరిలో ఉందండి. కాబట్టి అట్లాంటి అపోహలు పెట్టుకోవద్దండి. ఈ మంగు మచ్చలు రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఇది ఒక స్కిన్ డిసీజ్ అండి, చర్మానికి సంబంధించిన అదొక రక సమస్య అంతేకాని ఈ మూఢనమ్మకాలన్నీ నమ్మకండి. దీనికి నేనైతే వాడానండి, ఇంటి చిట్కాలు చాలా వాడాను, అది పని చేయలేదు. అల్లోపతి అమ్మ వాడింది కాబట్టి నేను దాని జోలు వెళ్ళలేదండి, నాకు అది ఇష్టం కూడా ఉండదు. కానీ నేను సర్చ్ చేసి నేను ఒక క్రీమ్ అయితే వాడానండి, ఇది ఆ క్రీమ్. కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను స్వయంగా వాడాను కాబట్టి నాకు ఆ రిజల్ట్ ఏంటి అని తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఇది అరోమా కేర్ అండి, చూస్తున్నారు కదా, అరోమా కేర్. నేను ఇది ఒక్కటే తెప్పించానండి, మీకు చూపిస్తున్నాను. నేను ఫుల్ కూడా వాడలేదండి. ఇదండి, ఇది పైన ప్యాకింగ్ ఇలా ఉంటుంది, లోపల బాక్స్ ఇలా ఉంటుంది. ఇందులో కూడా చాలా ఫేక్ క్రీమ్స్ ఉన్నాయండి, దయచేసి దానిని గమనించి తీసుకోండి. తీసుకునేటప్పుడు చాలా మందితో బాధపడే వారికి నేను ఈ క్రీమ్ సజెస్ట్ చేశానండి, వాళ్ళు కూడా వాడుతున్నారు. అట్లాగనే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సైట్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. కానీ చాలా తొందరగా అయిపోతుందండి. ఒకసారి చూడండి, అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి, ఇది రావడానికి కారణాలేంటి, వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు మీరు వీడియో చూసేయండి. నేను ఇది ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని గురించి చూసేయండి. ఫ్రెండ్స్, ఈ మంగుని మెలస్మా అని కూడా అంటారండి. సో ఈ మెలస్మా అనేది ఎందువల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే సూర్యరశ్మి మన మొహం మీద ఎక్కువగా తగులుతూ ఉంటే కనుక యూవీ కిరణాలు తరచుగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ మెలస్మా బారిన పడే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా మెలస్మా మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుందండి. మీరు గమనించినట్లయితే జెంట్స్లో చాలా తక్కువ ఉంటుంది, లేడీస్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందండి. దీనికి ఇంకొక కారణం ఏంటంటేనండి, కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది కేవలం చర్మ సంబంధిత సమస్య అయినప్పటికీ కొంతమందిలో మన అమ్మమ్మలకి ఉన్నా కూడా ఈ జన్యుపరమైన కారణాల వల్ల కూడాను ఈ మెలస్మా అంటే ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లాగనే కొంతమంది ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు కదండి, అటువంటి వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందండి. అట్లాగనే ఫ్రెండ్స్, ఇంకొంతమందిలో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడాను ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటుగా కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతారు కదండి, అటువంటి వారిలో కూడా ఈ ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల, అట్లాగనే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, చర్మ సంరక్షణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కూడాను ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అట్లాగనే మనం ఫెయిర్నెస్ కోసమని అట్లాగా వేరే వేరే క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ క్రీమ్స్ కూడా ఇరిటేషన్ వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఎండలోకి వెళ్ళేటప్పుడు ఫేస్ కవర్ అయ్యేలాగా చూసుకోవటం, మన ఫేస్కి ఏవైతే క్రీమ్స్ పడతాయో అవి రెగ్యులర్గా వాడడం, కొత్తవి ట్రై చేయకుండా, అట్లాగనే యాంటీబయాటిక్స్ వాడకం తగ్గించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.